స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసిన హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ గా ఉన్నట్టు ప్రోమోలో కనిపించారు. ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హాయ్ సార్ అని అన్నప్పటికీ కూడా నేను హాయ్ చెప్పను, మీ మీద నాకు చాలా కోపంగా ఉంది అంటూ నాగార్జున గారు ఒక్కసారిగా అనడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి దడ పుట్టిందనే చెప్పాలి. అసలు బిగ్ బాస్ మీకు ఏ టాస్క్ ఇచ్చారు, మీరు ఏ టాస్క్ ఆడారు, మీరు చేసినంత వరస్ట్ టాస్క్ ఏ సీజన్ లోని కూడా ఏ కంటెస్టెంట్ ఆడలేదు అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇందులో భాగంగానే తొక్కలో కెప్టెన్ ఎవరో సంజన నువ్వు చెప్పాలి అంటూ సంజనాని లేపి అడుగుతున్నట్టు ప్రోమోలో కనిపించింది. ఇందులో భాగంగానే సంజన నువ్వు మాటలు పదుపుగా మాట్లాడు, దివ్యనేమో నీకు నచ్చినట్టు చాలా లావుగా ఉంది, పందిలా ఉంది అని అంటున్నావు. ఇంత పెద్ద రియాలిటీ షోలో అలా ఒక అమ్మాయి మీద ఎలాంటి స్టేట్మెంట్లు చేస్తావు, పైగా తనుజ విషయంలో కూడా నీకు కోటింగ్ చాలా గట్టిగా పడాల్సిందే, నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను వెయిట్ అంటూ సంజనకి దడ పుట్టించారనే చెప్పాలి నాగార్జున. ఇందులో భాగంగానే రమ్య దగ్గరికి వెళ్లి అమ్మ జలస్ రాణి అంటూ అనగానే ఒక్కసారిగా రమ్య షాక్ అయ్యింది. మీరు నామినేషన్ చేసుకునేటప్పుడు ఎలాంటి పదాలన్నా మాట్లాడేయచ్చు అని అనుకుంటున్నారా? కాదు కదా, మీకంటూ ఒక డిగ్నిఫైడ్ ఉన్నప్పుడు కొన్ని వర్డ్స్ ని ఎలా మాట్లాడాలనేది తెలుసుకోండి. అమ్మ రమ్య, నువ్వు మనిషివి ఎదుగవు గాని వయసు నీకన్నా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనే ఒక్క ఇంగిత జ్ఞానం కూడా నీలో లేదు అంటూ రమ్యకి క్లాస్ పీకినట్టు ప్రోమోలో కనిపించింది. అంతేకాకుండా రాము రాథోడు అలాగే రమ్య వీళ్ళిద్దరూ కూడా గేమ్ ఆడకుండా ఎందుకు మీ డబ్బులు నిఖిల్కి త్యాగం చేశారు అంటూ ప్రోమోలో అడిగినట్టయితే గనక ఫినిషింగ్ టచ్ క్లోజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఎపిసోడ్ లో చాలా ట్విస్టులు ఉండబోతున్నాయనే చెప్పాలి. ఎందుకు అంటే ముఖ్యంగా హౌస్ లో నుంచి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీ ఎంట్రీగా హౌస్ లోకి పంపించాలని చూస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.